తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్. శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అంటే శివుడి పుట్టినరోజు. ఏంటి మ్యామ్ అసలు తెలియని రహస్యం మనకి? శివరాత్రి చాలా అద్భుతమైన మనమే దైవంగా మారుతాం శివరాత్రి రోజున. కానీ అది మనం గుర్తించాలి, అది మనకు తెలియదు. మనమే దైవంగా మారుతాం. అది ఎలా ఎందుకు ఉపవాసం ఉండాలి, మనం నైట్ అంతా జాగరణ ఎందుకు చేయాలి? ఎందుకంటే అది యాక్చువల్లీ శివుడు లింగం ఉద్భవించింది నైట్ 12 గంటలకి. అందుకని శివరాత్రి అంటే శివుడు ఉద్భవించిన రోజు, శివలింగంగా ఉద్భవించిన రోజు అని కూడా చెప్తారు. ఓకే, శివుడు అప్పటి వరకు నార్మల్ గా ఇప్పుడు మనం చూసే ఫ్రేమ్ లో లాగా దేవుడు లాగా ఉన్నాడా? లేదు, అసలు శివ అనేది ఒక శివ అంటే ఒక ఎనర్జీ, అది ఒక ఎనర్జీకి ఒక పేరు పెట్టుకున్నప్పుడు. శక్తి అంటే ఒక ఎనర్జీ, శివ అంటే ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీ ఇక్కడి నుంచి వస్తుంది అంటే మనకి స్పేస్ నుంచి వస్తుంది. శక్తి ఇస్ అ ఫిమేల్ ఎనర్జీ, శివ ఇస్ అ మేల్ ఎనర్జీ అని చెప్తాం. ఈ రెండు కలిస్తేనే మనం ఎనర్జెటిక్ గా ఉండగలుగుతాం, లేకపోతే ఉండడం కష్టం. ఈ రెండు ప్రతి ఒక్కరి శరీరంలో కూడా రెండు ఎనర్జీలు సమానంగా ఉంటాయి. కానీ శివ అంటే అంటే మనం ఆ శివయ్యని తలుచుకున్నంతనే ఏదో ఒక మంచి ఫీలింగ్, అంటే ఆ దేవుడు త్వరగా మన కోరికలు తీరుస్తాడు, అట్లాంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే శివ అనేది ఆ పదం ఏదైతే ఉందో శివ, ఈ శివలోనే ఎనర్జీ ఉంది. నువ్వేం అనవసరం లేదు, శివ 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 ఆ శివ శివ అని అంటాం కదా. ఆ శివ శివ అనగానే ఒక రిలాక్సేషన్ వచ్చేస్తుంది నీకు, ఒక ఎనర్జీ వస్తుంది అన్నమాట. శివ శివ అని అంటాం. ఏదైనా వినకూడదంటే అయ్యో శివ శివ అని అంటాం. ఇంకేదైనా కష్టం ఉంటే శివ శివ అని అంటాం. ఈ శివ శివ అనేది ఎంత ఈజీ అన్నిటికన్నా. అన్ని దేవుళ్ళు, దేవతలు, మంత్రాలు, శ్లోకాలు, ఉపనిషత్తు అన్నీ తీసుకుంటే చాలా తొందరగా ప్రత్యక్షమయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే శివుడు. మనం అట్లాగే చూసాం సినిమాల్లో కూడా. ఆయనకి పెద్ద పూజలు అవసరం లేదు, లేకపోతే అలంకారాలు అవసరం లేదు, లేకపోతే నైవేద్యాలు అవసరం లేదు, ఆయనకి ఏం అవసరం లేదు. ఆయన ఎందుకు అంటే ఆయన స్పేస్ లో ఉంటాడు. స్పేస్ లో ఉంటే ఏముంటది? శివ ఎవరు అంటే శివ. శివ అంటే చాలా సింపుల్ గా ఉంటారు, చాలా విభూతి ధరిస్తారు అంతే. మనం చూసినప్పటి నుంచి ఆయన చర్మం కట్టుకుని నా మెడలో నాగుపాము వేసుకుని శివుడు అంటే ఇలానే ఉంటాడు అనేది మనము ఒకటి అంటే మన పెద్దలు, మన ఋషులు ఏదైతే మనకి ఇచ్చారో అదే మనకి దృష్టిలో ఉంటుంది. ఈ శివతత్వం అనేది మనం అర్థం చేసుకోవాలి. శివుడు సర్వాంతర్యామి, అంటే ఇక్కడ లేడు అక్కడ లేడు అని చెప్పలేము. ఈ శివలింగంలోనే ఉన్నాడు, లేకపోతే ఈ రాయిలోనే ఉన్నాడు, లేకపోతే ఇక్కడ పెట్టుకున్నా కాబట్టి ఇక్కడే ఉన్నాడు అనేది లేదు. శివుడు అన్ని చోట్ల అంటే ప్రతి దాంట్లోనూ వ్యాపించి ఉంటాడు అన్నమాట. అందుకని ఆయన్ని సర్వాంతర్యామి అంటాం. సృష్టి స్థితి లయ కారకుడు ఆయనే. ఆ శివుడు, ఆ శివతత్వం అనేది. ఇంకొకటి ఏంటంటే శివరాత్రి, ముఖ్యంగా శివరాత్రి రోజున ఎందుకు శివరాత్రి అట్లా చేసుకుంటాము? సరే, శివరాత్రి లింగోద్భవం జరిగింది మనకి 12 గంటలకి కాబట్టి మనం జాగరణ చేస్తాము, శివుడు అభిషేకాలు చేసుకుంటాం, గుడికి వెళ్తాము, నైవేద్యం, ఉపవాసం ఉంటాం, ముఖ్యంగా ఇవన్నీ చేస్తారు. అసలు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు మనం చేయాలి? ఈ ఉపవాసం తర్వాత ఈ అభిషేకాలు ఇవన్నీ శివుడికి అవసరం లేదు. శివుడికి కావాల్సింది మనసు కావాలి. నీ మనసే ఆయనకి ముఖ్యం. నువ్వు ఉపవాసం ఉన్నావా, లేకపోతే నువ్వు ఏమన్నా నా గుడికి వచ్చావా, లేకపోతే నన్ను ఇదంతా ఆయనకు అవసరం లేదు. శివాకి ఏమవసరం? నీ మనసు కావాలి. నీ మనసు కావాలి అని అంటే ఎందుకు? శివుడు ఆ రోజే ఎందుకు? అన్ని రోజుల్లో కన్నా శివరాత్రి రోజునే మనకి పర్వదినంగా మనం ఎందుకు జరుపుకుంటామంటే శివుడు మన దగ్గరికి వచ్చేసి మన దగ్గరికి వస్తాడట. అంటే ఎనర్జీ మన దగ్గరికి వస్తుంది. దైవము మనతో వచ్చి మనతో కలవడానికి చూస్తూ ఉంటాడండి. ఎవరు నా దగ్గర నన్ను చూస్తారు, నన్ను గుర్తిస్తారు, నన్ను చూస్తారు.
ఆయన వచ్చేసాడు, నీ ముందు నిలబడ్డాడు, నువ్వు ఎట్లా గుర్తుపడతావు? నువ్వు నీ వ్యాపకాల్లో ఉంటావు, నువ్వు అభిషేకాల్లో ఉంటావు, అవును. నువ్వు లేకపోతే ఇంకేవో భజనలు దేంట్లోనో ఉంటావు. కానీ ఆయనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కామ్గా, ప్రశాంతంగా, నిశ్శబ్దంగా అలా కూర్చో. ఆ రోజు అంతే. అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అసలు ఎట్లా జరుపుకోవాలి? ఆ రోజు ఏం చేయాలి? శివుడు ఉపవాసం ఎందుకున్నాము అంటే, ఉపవాసం ఉండాలి అని ఎందుకుంటారంటే మన ఏకాగ్రత రావడానికి. ఇంకొకటి ఏంటి అనంటే, ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు ధ్యానం చేయాలి, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు యోగా దాంట్లో ఎందుకు చేయాలి అంటే, మేమేం చెప్తామంటే శివ తత్వం అనేది ఇప్పుడు సతీదేవి, పార్వతీదేవి యజ్ఞంలో ఆమె అది ఆత్మాహుతి చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఆయన ఒక వెంట్రుక ఇట్లా తీస్తాడు, ఒక వెంట్రుక తీసి కాళభద్రుడిని, కాళభైరవుడిని అది సృష్టిస్తాడు. ఆయన సృష్టిస్తే ఎంత అంటే ఒక్క చేత్తో యుద్ధం చేసేస్తాడు వీరభద్రుడు. ఒక్క చేత్తో యుద్ధం చేసేస్తాడు. అంటే అంత పవర్ఫుల్ ఒక్క వెంట్రుకలో అంత శక్తి ఎలా ఉంది అని అంటే, శివ అంటే ఒక వీరుణ్ణి సృష్టించాడు, ఒక వీరుడు, ఒక సూర్యుడు. వీరుడు అంటే అంతమందితో యుద్ధం చేయగలగా ఒక ప్రతిభావంతుడు కదా, పరాక్రమశాలిని సృష్టించాడు ఒక్క వెంట్రుకని తీసి. ఆ వెంట్రుకలో అంత శక్తి ఎందుకు వచ్చింది అంటే, యోగాలో మేమేం చెప్తాము అంటే, ఆయన వీరుడు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? వీర్యం దగ్గర నుంచి వచ్చింది. వీర్యం అనేది ఏంటి? ఒక సృష్టిని క్రియేట్ చేసేది, ఒక సృష్టి ఉద్భవించేది. వీర్యానికి అంత శక్తి ఉంది, ఒక సృష్టిని క్రియేట్ చేసే శక్తి ఉంది. ఆ వీర్యం ఎక్క పుడుతుంది? కింద పుడుతుంది. ఆ కింద పుట్టిన వీర్యాన్ని పైకి తీసుకెళ్లడమే యోగా. యోగా ఏం చెప్తుందంటే, కింద ఉన్న ఏదైతే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే, ఒక స్పర్మ్ లేకపోతే వీర్య శక్తి అని అంటాం. ఆ వీర్యం ఎక్కడ తయారవుతుంది? మనకి కింద తయారవుతుంది. ఊర్ధ్వముఖంగా దాన్ని పైకి తీసుకెళ్ళాలి. అందుకే మనం ఊర్ధ్వముఖంగా పైకి తీసుకెళ్ళి తలలో వ్యాపించేటట్టుగా ఉండాలి. ఆ శక్తిని ఎవరు కోల్పోని వాడు తలలో ఉంటుందన్నమాట. ఆ శక్తి అంత శక్తి ఉంటుంది, వీర్య శక్తి అంటారు. ఆ వీర్య శక్తికి అంత శక్తి ఉంది అన్నమాట. ఒక వెంట్రుకను సృష్టిస్తే ఆయన అంత పవర్ఫుల్ అయింది అని. యోగా అంతా కూడా ఎలా డిజైన్ చేయబడిందంటే, కింద ఉన్న శక్తిని పైకి తీసుకెళ్ళడం. ఆ ప్రయత్నమే. ఎన్ని రకరకాల యోగాలు చేయొచ్చు, రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి, రకరకాల వేరే చాలా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా దాని గమ్యం ఒకటే. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో కింద నుంచి పైకి తీసుకెళ్ళి ఇక్కడ నిలబెట్టాలి అని. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, చాలా తేలికగా, చాలా ఈజీగా మనం భగవంతుని చూడగలిగే రోజు శివరాత్రి. మనం అందరికీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అనుభవాన్ని మనం తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అని అంటే, మనం ఆ రోజు కొంచెం ఉపవాసం ఉండాలి. ఎందుకంటే మనం తిన్నాం అనుకోండి, బాగా తిన్నాం అనుకోండి, లేజినెస్ వస్తుంది, నిద్ర వస్తుంది. ఇంకోటి, మన బాడీలో కూడా ఫోకస్ అంతా డైజెస్టివ్ సిస్టమ్ మీద ఉంటుంది. మనం తింటాం కాబట్టి దాని డైజెషన్ అవ్వడానికి, మనం వేరే వ్యాపకాల్లో ఉంటాము, వాటి మీద ఉంటుంది. ఆ రోజు ప్రొద్దున్నే లేచి తల స్నానం చేసి ఉపవాసం ఉండండి. నీళ్లు తీసుకోండి. నీళ్లు ఎన్ని కావాలంటే అన్ని, గంటకి ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఎవరైనా పేషెంట్స్ ఉన్నారు, సపోజ్ షుగర్ పేషెంట్స్, ఇట్లాంటి వాళ్ళు మందులు తీసుకుని మేము ఉపవాసం చేయాలండి అని అంటారు. ట్యాబ్లెట్ వేసుకోకూడదు. ఎందుకంటే డయాబెటిక్ ట్యాబ్లెట్ నేను చెప్పేది, ట్యాబ్లెట్ వేసుకోవద్దు. ఉపవాసం ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకేమి ఇన్సులిన్ అవసరం లేదు కదా. ఒట్టి మంచినీళ్ళ మీద మీరు హ్యాపీగా ఉండొచ్చు. గంటకి తాగండి. ఇంకా మాకు కుదరట్లేదు అని అంటే ఏదైనా ఒకటి జ్యూస్ లాంటిది తాగండి. రసం మాత్రమే వెళ్ళాలి, ఘన పదార్థం వెళ్ళకూడదు. ఓన్లీ ద్రవ పదార్థమే తీసుకోవాలి. ఒక పాలు తాగే అలవాటు ఉంటే సాయంకాలం ఒక గ్లాస్ పాలు, లేకపోతే మజ్జిగ తాగాలంటే మజ్జిగ, పల్చటి మజ్జిగ అట్లా తీసుకోవచ్చు. మంచినీళ్ళ మీద అలా మనం ఉపవాసంతో ఉండి, ఆ రోజు మనం గనక రాత్రి 12 గంటలు, దట్ ఈస్ ద కరెక్ట్ టైం అన్నమాట. 12 మనకి 11:30 ఆ 12 నుంచి ఆ 1 ఉంటుందన్నమాట. ఆ టైం ఇస్ ఆ శక్తి ఇలా వచ్చేస్తుంది మీ దగ్గరికి. మీరు ప్రతి ఒక్కళ్ళు ఆ అనుభవాన్ని లోపలికి తీసుకోగలుగుతారు. అంతేగాని మీరు కూర్చుని జాగరణ చేస్తున్నామని చెప్పి సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు, లేకపోతే కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదో పార్టీలాగా చేసుకునే, శివరాత్రి పార్టీ అని రాత్రి పార్టీ చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే మనం మేలుకుని ఉంటే మాత్రమే
జాగరణ చేసినట్టు అనేది చాలా తప్పు. నువ్వు మేలుకుని ఉండడం కాదు, జాగృతితో ఉండాలి. జాగృతి అంటే అవేర్నెస్ ఉండాలి నీకు. నీకు నీ ఎనర్జీ నీకు ముందు కనబడుతూ ఉంటే దాన్ని నీకు లోపలికి తీసుకోవడం మనం రాకపోతే ఇలా మన శరీరాన్ని మనస్సుని పూర్తిగా మనం దాని మీద పెట్టి అంటే మనం పూర్తిగా దాని మీద కూర్చోవాలన్నమాట. ఏం పెద్ద మంత్రాలు అవసరం లేదు. ఓం నమ శివాయ, ఓంకారం, సింపుల్ ఓం నమ శివాయ జస్ట్ చాంట్ చేయండి. మీరు రాత్రంతా ఉండలేరు, నో ప్రాబ్లం. 11:45 నుంచి అలా కూర్చోండి. 12 తర్వాత జాగరణ ఆ టైంలో కూర్చోండి. జస్ట్ మీరేం పెద్ద ప్రక్రియలు మీకు అవసరం లేదు. ఇంట్లో పూజ ఏదైనా ఉంటే కూర్చోండి, లేకపోతే ఎక్కడైనా కూర్చోండి. సేఫ్ ప్లేస్లో కూర్చుని జస్ట్ అలా కూర్చోండి అంతే. మీరు ఏమీ చేయట్లేదు, ఇది చేయండి అది చేయండి, ఏం అవసరం లేదు. అలా కళ్ళు మూసుకుని 3వ కన్ను ఓపెన్ చేయండి. ఈ 2 కళ్ళతో మనం శివుణ్ణి దర్శించలేం. మనకి 3వ కన్ను ఉంది, లోపల అంతర్నేత్రం అంట, అది ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయడం అంటే ఏం లేదు. అలా కళ్ళు మూసుకుని కూర్చుని ఇక్కడ ఫోకస్ చేయండి. కొంచెం సేపు మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏం పర్వాలేదు, చూడండి. ఎక్కువ వస్తాయి అనుకోండి, ఓం నమ శివాయ అనుకోండి, కొంచెంసేపు చేసుకోండి. మీరు అలా కూర్చోండి, లేదంటే ఒక దీపం పెట్టుకొని కూడా కూర్చోవచ్చు. జస్ట్ అలా కూర్చుంటే ఆ ఎనర్జీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. శివుడు దగ్గరికి వచ్చి నన్ను ఎవరు చూస్తున్నారు అని అలా మన చుట్టూ మన పక్కనే మనకు దగ్గరగా తిరుగుతూ ఉంటాడట ఆ టైంలో. అంటే శివుడు అనేది మనం పక్కన పెడదాం, మనం శివుడు అని మనం అనుకుని మనం శివుడిని ఆరాధిస్తున్నాం. అది ఒక ఎనర్జీ. అది ఎక్కడి నుంచి వస్తుంది? సైన్స్ ప్రకారం మాట్లాడితే స్పేస్లో ఒక ఎనర్జీ కరెక్ట్గా ఈ మార్గశుద్ధ చతుర్దశి నాడు, ఈ శివరాత్రి రోజున 11:45 ఆ టైం, కొంచెం అటు ఇటుగా ఆ టైం నుంచి మీకు ఒక 12:45 ఒక గంట టైంలో, ఈ కరెక్ట్ టైంలో ఈ ఎనర్జీ మొత్తం విశ్వాన్ని నుంచి ఇలా వ్యాపిస్తూ ఉంటుందట దగ్గరగా. అంటే మన ఆకాశంలో కాదు, మన దగ్గరగా వస్తుంది ఆ ఎనర్జీ. ఒక వేవ్స్ లాగా వస్తుంది అనమాట. మనం దాన్ని గమనించకపోతే అంత శక్తివంతమైంది ఆ అనుభవం మనం మిస్ అయిపోతాం. అప్పుడు మనం జాగరణ చేస్తూ ఉండాలి. ఆ టైంలో మనం శివారాధనలో మనం కూర్చోండి. నీకు శివారాధన, శివ అనడం కూడా నీకు కూర్చో, నువ్వు ఫీల్ అవుతావు. మనసు పెట్టు, జస్ట్ అలా కళ్ళు మూసుకుని కూర్చో, లేదా కళ్ళు తెరిచి కూర్చోగలిగితే కూర్చో. జస్ట్ అంతే, అలా కూర్చో అంతే. అలా వస్తుంటుంది. కొంతమంది తొందరగా అబ్జర్వ్ చేయలేరు, తొందరగా గ్రహించలేరు. వాళ్ళు కొంచెం స్ట్రెస్, టెన్షన్స్, లేకపోతే అదర్ విషయాల్లో వాళ్ళు బిజీగా ఉండొచ్చు ఆల్ ఆఫ్ సడన్గా. కాబట్టి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ముద్ర ఉంది, మహాకాళేశ్వర ముద్ర అని, శివుడి ముద్ర. అది మహాకాళేశ్వర ముద్ర కనుక మీరు చేసుకుని కనుక కొంచెం సేపు అలా చేస్తూ ఉంటే, ఓ 2-3 నిమిషాలు చేయండి, మళ్ళీ చేయండి, మళ్ళీ 2-3 నిమిషాలు చేయండి, కొంతసేపు అలా 3 సార్లు 4 సార్లు 5 సార్లు, ఎందుకంటే ఉపవాసం ఉంటారు. లేదు రాత్రి నైట్ అంతా మీరు అలా చేస్తూ ఉండండి, బ్రేక్ ఇవ్వచ్చు, అదేం కంటిన్యూస్గా అలా కూర్చోవాలని ఏం లేదు. సో ఇది మహాకాళేశ్వర ముద్ర. ఎలా అంటే మీ చిటికెన్ వేళ్ళు 2 జాయిన్ చేయండి, మధ్య వేళ్ళు అంటే ఆల్టర్నేట్ ఫింగర్స్, మీ చిటికెన్ వేళ్ళు 2 పైన ఉంటాయి, మధ్య వేళ్ళు 2 పైన ఉంటాయి, బొటన వేళ్ళు ఉంటాయన్నమాట. 3 వేళ్ళు పైకి, 2 వేళ్ళు ఉంగరం వేలు, చూపుడు వేలు కిందకు ఉంటాయి, జాయిన్ చేస్తుంటాయి ఇలా. ఇప్పుడు ఆ వేళ్ళని కొంచెం దగ్గరికి పెట్టండి, ఇట్లా మీరు ఇలా పెట్టండి మీ చెయ్యిని. ఇలా పెడితే మీకు ఏం కనబడుతుంది? అవును, త్రిశూలం కనబడుతుంది కదా, కరెక్ట్గా చూడండి త్రిశూలం. ఇది ఇలా పెడితే ఇది త్రిశూలమే, ఇది ఇలా పెడితే మహాకాళేశ్వర ముద్ర అన్నమాట. ఈ ముద్రలో జస్ట్ అలా కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోండి. మెల్లగా శ్వాస తీసుకొని ఓం నమ శివాయ చెప్పండి. శ్వాస తీసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలా మీరు ఎంతసేపు చేసుకోగలిగితే అంతసేపు, దీనికి ఏమి టైం లేదు, ఎవరు వాళ్ళ దాన్ని బట్టి. మధ్యలో మీ కాన్సన్ట్రేషన్ పోతుంది, ఏం ప్రాబ్లం లేదు, కొంచెం సేపు మీరు అలా నైట్ చేసుకోండి. ప్రొద్దున్నే మీరు చక్కగా
మీ ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మీరేం అక్కడ ఓ అభిషేకాలు చేసేయాలి, లేకపోతే అది ఏదో అయన్నీ ఉమ్, వద్దు. చక్కగా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ పూజారులు ఉంటారు, అభిషేకం చేస్తారు, అలంకరిస్తారు. దర్శనం చేసుకొని ఆ గుడి ప్రాంగణంలో ఒక 5 నిమిషాలు, ఓ 10 నిమిషాలు మీ టైంని బట్టి అక్కడ కూర్చోండి. బయట ప్రాంగణం ఉంటుంది కదా, లోపల కూర్చుని అలా కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ మీకు ఎంత టైం ఉంటే అంతసేపు కూర్చుని, ఓ 5 నిమిషాలు కూర్చుని రండి. పగలు చేసే పని అది. ప్రొద్దున్నో, సాయంకాలం మీరు మార్నింగ్ నుంచి రాత్రి మళ్ళీ తెల్లవారే లోపల ఎప్పుడైనా వెళ్ళి చేసుకోవచ్చు. ఉమ్, అంతేగాని వెళ్ళిపోయి ఎక్కడ శివలింగం కనబడితే అక్కడ ఆ పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఉమ్, చేత్తో ఇట్లా తీసేసి నోటితో ఇట్లా పోసేసేసి ఆ ప్లాస్టిక్ అంతా తీసుకొచ్చి దాంట్లో పోసి ఆ పసుపు కుంకాలు అవన్నీ వేసి తొక్కేసి మీరు అసలు శివలింగం మీద పాలు పోస్తేనే మనకి శివరాత్రికి మంచిది అని అలాంటి పనులు మాత్రం చెయ్యొద్దు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ మంత్రోచ్చారణ, ప్రతిరోజు అభిషేకం, ప్రతిరోజు సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఆ వైపు ఉంటుంది. ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే మీకు వెళ్ళి పగలు దర్శనం చేసుకోండి, సాయంకాలం దర్శనం చేసుకోండి. తర్వాత హాయిగా ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుని చక్కగా మీకు కూర్చుంటే బాల్కనీ లేకపోతే ఏమైనా ఆరు బయట మీకు ప్లేస్ ఉంటే అక్కడ కూర్చోండి. కానీ మీరు చూడండి 11:30 నుంచి మీరు 11 ఆ టైం నుంచి 11:30 అలా కూర్చుని 12:30 వరకు కూర్చోండి. 1 అవర్ మీ ఆ ఎనర్జీ అంటే మీ బాడీ అబ్జార్బ్ చేసేస్తుంది అంతే. ఈ బాడీ అంతా కూడా మన లోపల సెల్స్ ఉన్నాయి కదా, ఆ సెల్స్కి తెలుసు. సో అదంతా కూడా అబ్జార్బ్ చేస్తుంది. ఈ అబ్జార్బ్ చేసిన ఈ ఎనర్జీ ఇది దైవశక్తి. ఇది ఈ శక్తి అంటే ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ కాదు, ఇది దైవశక్తి. ఆ దైవశక్తిని లోపలికి మనకి వెళ్తే ఇది మళ్ళీ మనకి ఒక సంవత్సరం వరకు అద్భుతంగా మనకి పనిచేస్తుంది. yes. దైవమే మనల్ని మన దర్శనానికి దైవమే కిందకి దిగి వస్తే మనం దర్శనం చేసుకోకపోవడం ఏంటి? అవును, ఆ టైంలో ఈ సృష్టిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం గ్రహించాలి అంటే మనం శివరాత్రి రోజు జాగరణ చేయాలి, ఉపవాసం ఉండాలి, జాగరణ చేయాలి. అది వచ్చే టైంకి మనం ఈ ముద్ర చేస్తూ ఉండాలి, లేదా మానసిక ప్రశాంతంగా మనం ఒక ప్లేస్లో కామ్గా కూర్చొని ఉండాలి. ఆ కామ్గా శక్తి కూర్చోండి, అదంతా మీ బాడీ అబ్జర్వ్ చేస్తుంది. yes. ఏంటి మీరు ఏం చూడక్కర్లేదు. చక్కగా ఇలా 2 చేతులు ఈ శక్తి అబ్జర్వ్ చేసేది ఈ చేతి నుంచి పాదాల నుంచే. అలా కూర్చోండి అంతే. అదే లోపలికి వెళ్తుంది. అంతేగాని సినిమాలు చూడడం లేకపోతే అవేవో ఇది చేయడం అవన్నీ చేయకండి. మనస్సు పెట్టండి. నిశ్శబ్దం చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సెట్ అంతే. ఆ శివతత్వం మీ ఫేస్లో తెలిసిపోతూ ఉంటుంది. ఆ ఎనర్జీ మీ బాడీలో మీకు తెలుస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. శివుడు అంటే ఇప్పుడు ఏదో మెళ్ళో పాము వేసుకుని అట్లా వస్తాడని మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. శివ అంటే అది ఒక ఎనర్జీ. ఆ దైవమే మన లోపలికి వెళ్ళి మనమే దైవంగా మారుతామట. అందుకని శివరాత్రి రోజున ఖచ్చితంగా ఓపిక ఉన్నవాళ్ళు, లేదంటే ఓపిక లేము అంటే లైట్గా తినండి. అంటే తొందరగా తినేసేయండి. లైట్గా ఏమన్నా ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్ ఆ రోజు అలాంటివి తిని తేలికైన ఆహారం తిని రాత్రి చక్కగా మీరు ఆ 1-2 గంటలు ఆ శక్తి అది మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు కనుక ఉంటే శివరాత్రి అంటే అందరికీ శివరాత్రి అంటే అందరూ గుడికి వెళ్ళిపోవాలి, అక్కడ వెళ్ళిపోవాలి, అందరూ అభిషేకాలు చేసేయాలి, అందరూ పాలు పోసేయాలి, ఈ దాంట్లోనే ఉంటారు. కానీ అంటే నేను వెళ్ళొద్దు అని అనట్లే, వెళ్ళండి, దర్శనం చేసుకోండి, అక్కడ కూర్చోండి, ఆ ఎనర్జీ తీసుకోండి. ఈ ఈ ముద్ర ఈ మహాకాళేశ్వర ముద్ర చేసుకోండి. మీకే అర్థం. మహాకాళేశ్వర ముద్ర చేస్తే ఏమవుతుంది అని అంటే మన లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ చెడు అంతా వెళ్ళిపోతుంది. చెడు అలవాట్లు కూడా ఒక్కొక్కరికి తాగేది ఉంటుంది, ఒక్కొక్కరికి సిగరెట్ తాగుతారు, కొంతమంది మందు తాగుతారు, కొంతమంది ఎక్కువ మాట్లాడతారు, కొంతమంది ఎక్కువ తింటారు. ఏదైతే నాకు ఈ అలవాటు ఉంది, ఇది మానుకోవాలనుకుంటున్నా కానీ మానలేకపోతున్నాను అని అనుకున్న వాళ్ళకి ఈ ముద్ర వేసుకుని మీరు కూర్చోండి. ఆ అలవాటులు కూడా ఇది మార్చేస్తుంది మీరు. అందుకే బాగా అలవాట్లు ఉండి మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ శివరాత్రి మంచి అవకాశం. 24 గంటలు అంటే పగలు ఒక రాత్రి ఈ ముద్ర చేస్తూ ఈ శివనామ స్మరణలో కనుక మీరు ఉంటే మీకున్న చెడు అలవాట్ల నుంచి కూడా మీరు బయటికి వచ్చేస్తారు. అంటే అంత ఎనర్జెటిక్గా మీరు మారుతారు. చక్కగా చెప్పారు మ్యామ్. అంటే అసలు మనం ఎలా ఉండాలి, ఆ రోజు ఎలా దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి,
ఆ పండుగ రోజు మనం ఎలాంటి మంత్రం జపించాలి, ఎలాంటి ముద్ర, ఇలాంటివి అందరూ కూడా పాటించాలి. ఆ ఎనర్జీని అందరూ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి, గ్రాస్ప్ చేసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.